దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో కృప కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును బట్టి చేర్చబడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆయన మాట తప్పేవాడు కాదు. నీతో మాట్లాడిన వాడు సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు అని సంఖ్యాకాండంలో మనం గమనిస్తాం. కాబట్టి ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఎరిగి అందరూ జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ హృదయంలో ఆ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తూ వాక్యాన్ని వినాలని, వాక్యానుసారంగా జీవించాలని, వాక్యానికి లోబడాలని, దైవ స్వరాన్ని వినగలిగే చెవులు ఉండాలని ప్రభు మనలను కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినమున మన దానియేలు గ్రంథంలో ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మరి యొక్క సత్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, కృపతో నింపమని, నీ వాక్కులు మాకు వినిపించమని, మా హృదయాంతరంగాల్లో ఆ వాక్యము భద్రపరచబడి తద్వారా మా బ్రతుకు దినాల్లో మేము శ్రేష్టమైన ఈవుల చేత నింపబడేవారిగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ఈ మాటలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు, మర్మయుక్తమైన విషయాలు మాకు బోధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు తన్ను రాజు తినే ఆహార పదార్థాలు తినట ద్వారా అపవిత్రపరచబడతాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే రాజుగారి యొక్క భోజనపు అలవాట్లు మన భోజనపు అలవాట్లు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. మనమైతే మన భోజన పదార్థాలు సాధారణంగా సాదా సీదా మనం ఆ పదార్థాలు ఏర్పరచుకుంటాం. రాజు తినే భోజనము, రాజు త్రాగే పానము అంటే అవి చాలా మనిషిని ఒక విధంగా అపవిత్రములోనికి లాగేవి అయి ఉంటాయి అని దానియేలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భోజనాన్ని తిని ఆ పానము త్రాగి తన్ను అపవిత్రపరచుకొనకూడదని. ప్రియమైన వారలారా, లోకానుసారముగా జీవించే వారి జీవన విధానం లోకానుసారంగానే ఉంటుంది. లోకాన్ని ప్రేమించే వారి యొక్క జీవన విధానం లోకాన్ని బట్టి ఉంటుంది. అందుకని రాజు, అన్యరాజు, ప్రపంచపు మొట్టమొదటి అన్యరాజు నెబుకద్నెజరు. ఈ రాజు యవనస్తులైనటువంటి వారిని కొద్ది మందిని ప్రత్యేకించి జ్ఞానయుక్తమైన బిడ్డల్ని, పవిత్రమైన బిడ్డల్ని, సమస్త విద్యలోనూ ప్రావీణ్యాన్ని కలిగిన వారిని, కల్దీ భాష కూడా నేర్పుటి ద్వారా వారిని ఎంచుకున్నాడు ఆ సామ్రాజ్యంలో ముఖ్యులుగా ఉంచడానికి. అటువంటి ఎన్నిక చేయబడినటువంటి వారిలో చెరకు కొనుపోబడినటువంటి, చెరకు తీసుకురాబడినటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అయితే
ఈ రాజు ఆజ్ఞను బట్టి ఆ నపుంసకుల అధిపతి వీరికి పేర్లు మార్చాడు. నిజానికి వీరు ఊరు మారింది. ఇశ్రాయేలీయులు వీరు ఆ దేవుని చిత్తాన్ని గ్రహించని కారణంగా చెరకు కొనుపోబడ్డారు బబులోనుకు అని దేవుని వాక్యాలు బోధిస్తున్నాయి. అలా చెరకు కొనుపోబడిన వారిలో కొంతమంది యవనస్తులు, వారిలో వీరు ఉన్నారు. ఇక్కడ ఊరు మారింది, పేరు మారింది, భోజనపు అలవాట్లు మారుస్తూ ఉన్నారు. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో మనము ప్రభునామాన్ని ఘనపరిచే జీవన విధానం కలిగి ఉండాలి, కానీ దేవునికి అవమానాన్ని తెచ్చే జీవన విధానం మనం కలిగి ఉండకూడదు. అన్ని వేళలా మన భాష, మన మాట, మన తీరు, మన ప్రార్థన, మన విశ్వాసం, మన నిరీక్షణ ఇవన్నీ దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. ఇదే విషయాన్ని దానియేలు గ్రహించాడు. రాజుగారి భోజన పదార్థాలు తింటే ఆ భోజనాలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి, వారి భాషలో అవి ఏర్పరుస్తారు. మనం చెప్పాలి అంటే మన విధానానికి, మన జీవిత విధానానికి పోల్చుకుంటే మౌత్ వాటరింగ్ టేస్ట్ అంటారు. నోరు ఊరే రుచి. ఆ నోరు ఊరినప్పుడు లాలాజలం ఎలా అయితే ఊరి ఆ రుచిని ఆకర్షించేటువంటి ఆశ మనలో కలుగుతుందో అటువంటివి కలిగి దేవుని మరచి దేవునికి దూరం చేసే పరిస్థితుల్లో ఆ భోజన పదార్థాలు ఉంటాయి కనుక దానియేలు వారి బృందం ఈ ఆహార పదార్థాన్ని తృణీకరించారు. కానీ రాజుకు సంజయషి నపుంసకుడు ఇవ్వాలి. అందువల్ల నపుంసకుడి దగ్గరికి వచ్చారు, అధిపతి దగ్గరికి వచ్చి వీళ్ళ యొక్క ఆ రిక్వెస్ట్, అయ్యా మేము రాజుగారి భోజన పదార్థాలలో భాగాన్ని మేము పంచుకోలేము, కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, మేము వాటిని పుచ్చుకోకుండా తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ ఒక రిక్వెస్ట్ పెట్టాడు, మాకు ఆ భోజనాలు వద్దు, మేము అవి తినలేము, మేము అవి తిని మమ్మును మేము అపవిత్రం చేసుకోలేము అనే మాట ఇక్కడ వాడాడు. ప్రియమైన వాళ్ళ అంటే మీరు గమనించండి, నిజముగా ప్రభువుని కలిగి ప్రభు కొరకు జీవించే వారి హృదయాలలో దేవుని భయము అనేది ఉంటుంది కనుక, దేవుని వాక్యము అనే విలువను ఎరిగిన వారు ఏంటారు కనుక, వారి యొక్క ప్రవర్తన ద్వారా లేక వారు తినే అలవాట్ల ద్వారా, వారు ప్రవర్తించే పనుల ద్వారా వారు అపవిత్రులైపోతున్నారేమో అనే పరీక్ష వారు పరీక్షించుకోవలసిన వారే ఉన్నారని ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. దానియేలు శ్రేష్టమైన దైవ అనుభవాలు కలిగినటువంటి వాడు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాడు, దేవుని న్యాయాధిపతిగా కలిగి జీవిస్తున్నటువంటి వాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మనస్సు, ఆ జ్ఞానం మరి ఇక్కడ మనకి కనపడుతుంది. అపవిత్రుడు కాకుండా ఉండటం శ్రేష్టమైన జీవన విధానం. పవిత్రమైనటువంటి అనుభవంలో సాగిపోవటం అది పరిశుద్ధుల యొక్క జీవన విధానం. మనం పోయిన వారం మరి ప్రియమైన వాళ్ళారా ప్రత్యేకత మాట మనం నేర్చుకున్నాం. ప్రత్యేకించినటువంటి పవిత్రమైనటువంటి జీవితాలు, ప్రత్యేకించిన జీవితాలు, దేవునికి అనువైన జీవితాలు, దేవునికి అనుకూలమైన జీవితాలు, దేవుని చేతిలో జీవించగలిగే జీవితాలు, దేవుని చిత్తానుసారంగా నడవగలిగే జీవితాలు, దేవుని మాటకు విలువనిచ్చే జీవితాలు, దేవుని వాక్కును గ్రహించగలిగే జీవితాలు కలిగిన వారు ఉండాలి. అందుకని ప్రభు మరి దానియేలులో ఈ ఎన్లైటన్మెంట్ ఇచ్చాడు. అపవిత్రుడు కావద్దు, నీవు పవిత్రుడిగా ఉండాలి, శ్రేష్టమైన జీవితాలు కలిగి ఉండాలి. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎదురుపడే ప్రతి సమస్యను జయించగలిగే వాడు ఉండాలి. నీవు ప్రతి విషయంలోనూ మరి చక్కగా అలర్ట్ గా ఉండి జాగ్రత్తగా ఉండి నీ పరిశుద్ధత నీవు కాపాడుకోవలసిన వారు ఉన్నావు. ప్రభు నిన్ను తన రక్తంలో కడిగాడు, శుద్ధీకరించాడు, ఆయన నామంలో బాప్తిజం ఇచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నిన్ను తను వాడుకోవాలని, నిన్ను తన చేతిలో ఒక ఆయుధంగా ఉంచాలని ఆయన ఆశ, ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నీవు ఏమై ఉన్నావు?
నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? ప్రభువుకి విధేయుడిగా, ప్రభువుకి విధేయురాలుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, దేవుని వాక్యానికి లోబడేవారిగా నీ జీవితాన్ని సరిదిద్దుకుంటున్నావా? దానియేలు అన్య దేశానికి తీసుకుపోబడ్డాడు. దేవుని దేశంలో నుంచి ఆ యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తాడు. యెరూషలేము నుంచి వీరిని చెరగా తీసుకువచ్చాడు. నిజానికి వీరు ఎందుకు చెరగా తీసుకురాబడ్డారో తెలుసా? ప్రభువుని నిర్లక్ష్యం చేశారు, ప్రభువుని ఆరాధించడం మర్చిపోయారు, ప్రభువుని స్తుతించడం మర్చిపోయారు, దేవుని కొనియాడటం మర్చిపోయారు. ఎప్పుడు వీరు చక్కటి పాటలు పాడి ప్రభునామాన్ని ఘనపరిచేవారు. కానీ అన్ని చల్లబడిపోయి, అన్ని దిగజారిపోయి వీరు లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో ఒకరిలాగే వీరి జీవితం మారిపోతుంది. వీరు దేవుని బిడ్డలే. మరి ఆ యెరూషలేములో దేవుని చిత్తానుసారంగా జీవించే ఇశ్రాయేలు జనాంగమే. అయినా వీరు లోకాన్ని ఎక్కువ ప్రేమించేశారు. దేవుడు వీరికి తీర్పు తీర్చడానికి ముందు ఒక మరి పరీక్ష శత్రు దేశానికి అప్పగించేశాడు. అంతే, శత్రువులకు అప్పగించాడు. శత్రువు నీ మీద అధికారం చేస్తా ఉంటుంటే నువ్వు వాడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడితే అదుపులో పెట్టాలి. దేవునికి లోబడకుండా వాడిని ఎన్నో రకాలుగా వాడికి అనుకూలంగా మళ్ళీ చేస్తా ఉంటాడు. అట్టి శత్రువు నెబుకద్నెజరు. అయితే వీళ్ళు ఆ చెరగా కొనుపోబడిన తర్వాత ఏడుస్తున్నారు. అయ్యో, మేము మా దేశంలో మా ప్రభువుని స్తుతించేవారమే, ఆరాధించేవారమే, ఆయన్ని కొనియాడేవాళ్ళమే. ఈ శత్రు దేశంలో ఏమిటి మన పరిస్థితి? శత్రువు దగ్గర మనం లోబడిపోయి ఉన్నాం, ఏంటి దౌర్భాగ్యమైన స్థితి అని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు చూసి బబులోను దేశస్థులు ఒకసారి ఈ యొక్క మరి యెరూషలేము వాసులు ఆ నదీ తీరంలో ఉండి వీళ్ళు మరి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, సీయోనును జ్ఞాపకం చేసుకున్నారు, వారు పాడే పాటల్ని జ్ఞాపకం చేసుకున్నారు, వారు చేసే ఆరాధన జ్ఞాపకం చేసుకున్నారు, వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రభువుని ఘనపరిచేవారో జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకుని ఈ దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయామే, శత్రువు చేతిలో ఉండిపోయామే అని ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే శత్రువు అంటే బబులోను దేశస్థులు, అయ్యో సీయోను వాసులారా ఒక పాట పాడండి, మేము ఆ పాట వింటాం అని వీళ్ళు అడుగుతున్నారు. చూడండి 137వ కీర్తన, 137వ కీర్తన మొదటి నుంచి చదువుతాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవన్య చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అక్కడైతే వాయిద్యాలు వాయించి ప్రభువుని ఆరాధించేవారు, ప్రభువుని స్తుతించేవారు. ఇప్పుడు వాయిద్యాలకి పని లేదు, అవి మోగబోని వాయిద్యాలు దేవుని మహిమ కొరకు మాట్లాడటం లేదు, వాటి స్వరాన్ని వినిపించడం లేదు. ఇవన్నీ మూటగట్టి కట్టగట్టి ఆ యొక్క నిరవన్య చెట్లకు తగిలించి వీళ్ళు కూడా మౌనులైపోయారు. ప్రార్థించడానికి నోరు తెరవటం లేదు, పాటలు పాడడానికి నోరు రావటం లేదు, ప్రభువుని కనపరచడానికి స్థలం లేదు, ప్రభు నామాన్ని హెచ్చించాలనే ఆలోచన లేదు. శత్రు దేశంలో శత్రువుల మధ్యలో వీరు మరి భయంకరమైన వ్యధ అనుభవిస్తూ ఉన్నారు. అలా వాళ్ళు నిరవన్య చెట్లకు వారి సితారాలు, వారి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తగిలించి మూల పెట్టేస్తే వీళ్ళు అంటారు చూడండి 3వ వచనంలో, అచ్చట ఆ స్థలంలో మనలను చెరగొన్నవారు అంటే మనలను చెరగా తీసుకుపోయినటువంటి వాడు, మన యొక్క శత్రువులు ఒక విధంగా ఏమంటారంట, ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరి. అయ్యో, అన్యుల దేశంలో యెహోవా కీర్తనను మనం ఎట్లు పాడుదుమో? అన్యుల దేశంలో ఎలా మనం పాడాలి? నువ్వు పాడవలసినప్పుడు పాడలేదు, నువ్వు స్తుతించవలసినప్పుడు స్తుతించలేదు, దేవుడికి లోబడవలసినప్పుడు నువ్వు లోబడలేదు, ప్రభువుని ఘనపరచవలసినప్పుడు నువ్వు ఘనపరచలేదు, నిన్ను శత్రువు చేతిలో పెట్టినప్పుడు, అపవాదికి నీవు లోబడిపోయినప్పుడు, శరీరానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు పాడాలన్నా పాడలేవు, స్తుతించాలన్నా స్తుతించలేవు, నీచమైన స్థితిలో పడి ఉంటావు. అయ్యో అని ఏడవలసిన స్థితి వస్తుంది.
గమనించండి, అలాంటి స్థితిలో అలా చెరగా కొనుపోబడిన వారిలో వీళ్ళు నలుగురు మనకి దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వీరు ఆ రాజ సముఖములో నిలబడగలగడానికి ఎన్నిక చేయబడిన వారిలో ఉన్నారు. రాజు సన్నిధిలో ఆ రాజ్యములో ఆ రాజుకు మరి పరిపాలనా విభాగంలో మరి సహాయం చేయడానికి రాజు ఎంచుకోవడానికి ఏర్పరిచిన వారిలో వీరున్నారు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డగా, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని చేతిలో ఒక సాధనంగా ఉండడానికి ప్రయాసపడాలి. అది అనుకూలమైన పరిస్థితులైనా, నీకు అనుకూలత లేని పరిస్థితులైనా, అది సమయమైనా అసమయమైనా, ఎటువంటి పరిస్థితుల ప్రభావం నీ మీద ఉన్నా దేవుని ప్రభావం నీలో నుంచి పోకూడదు. ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి దానియేలు అంటున్నాడు, ఆ ఆహార పదార్థాల వలన మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనదలుచుకోలేదు. మేము పవిత్రంగానే ఉండాలి. మా జీవితాలు శ్రేష్టమైనవిగానే ఉండాలి. మా దేవునికి మరి యోగ్యమైనటువంటి ఆరాధన అర్పించే వారముగానే మేము ఉండాలి. మా దేవుని చిత్తానుసారంగా జీవించగలిగే వారమే మేము ఉండాలి. మా ప్రభు సన్నిధిలో నిత్యము ఆరాధించే వరుసలో మేము ఉండాలి అని ఆశ కలిగిన వీళ్ళు ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాజుగారు తినే ఆహార పదార్థాల వల్ల మేము అపవిత్రులం కాలేము. మాకు మరి మాంసాహారం వద్దు, ఆ పానీయ ద్రాక్ష రసము మాకు వద్దు. మేము సామాన్యముగా ఎప్పుడు తినే ఆహార పదార్థాలే తినడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ రాజు దగ్గర టెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు, పరీక్షించే రోజు వచ్చినప్పుడు, మేము రాజు ఆశించిన మేరకు మేము ఆ ఆహార పదార్థాల వలన ఎంత బలాఢ్యులంగా బలవంతులుగా ఉంటామో ఆ బలాన్ని మేము సంతరించుకుంటాం. మా దేవుడు మాకు ఇస్తాడు. ఒకవేళ నీకు అనుమానం ఉంటే ఒక 10 రోజులు నువ్వు పరీక్షించు మమ్మల్ని, మా ఆహార పదార్థాలని మేము మార్చుకుంటాం, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వని అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళ గమనించండి, ఇక్కడ దానియేలులో మనం చూస్తున్న లక్షణం ఏంటంటే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం ఏంటి? ఈ రాజుగారు పెట్టే భోజనానికి ఆశ పడకుండా, రాజుగారు వీరికి ఏర్పాటు చేసినటువంటి ఆ భోజన పదార్థాల్లో పాలు పంచుకొని వాటిని తిని అపవిత్రపరచుకోకుండా నిగ్రహంతో వీరు పనిచేస్తా ఉన్నారు. శోధనలో పడిపోకుండా నిగ్రహాన్ని వీరు చూపుతున్నారు. కాబట్టి ఆ పదార్థాలలో వీరు ఏదో చెడు ఉన్నది అని గుర్తించి దాని చేత అపవిత్రపరచబడకూడదు అనే నిర్ణయానికి వచ్చి వీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, అయ్యా, మా భోజన పదార్థాలు మేము యథావిధిగానే తింటాం, మేము రోజు తిన్నట్టుగానే తింటాం, మాకైతే నువ్వు కొంచెం పర్మిషన్ ఇవ్వని అక్కడ వేడుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అంటే మనలను మనం నిగ్రహించుకోవాలి. ఏదో భోజనం దొరికింది కదా, ఏదో మంచి మంచి పదార్థాలు దొరికినాయి కదా అని కంట్రోల్ తప్పి తినటం జరిగితే ఆ తరువాత వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు తెలుసు. నీ ఆరోగ్యం పాడైపోవటం కానీ, నీ యొక్క కడుపు అప్సెట్ అవటం కానీ, నీ యొక్క జీవితంలో దుర్భరమైన స్థితులు రావటం కానీ, ఆహార పదార్థాల వల్ల అజీర్తి, రకరకాల శ్రమలు ఎదురుపడతాయన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఎగబడి దొరికింది కదా అని తినడానికి వీళ్ళు ఇష్టపడటంలా, మా ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు చాలు అని నిగ్రహించుకుంటున్నారు. వీళ్ళు ఆశపట్టంలా ఆశను నిగ్రహించుకుంటున్నారు. ఆశా నిగ్రహము అనేటువంటి గొప్ప అనుభవంలోనికి వీరు వచ్చారు. ప్రియమైన వాళ్ళ గమనించండి, అలా మనం ఏ విషయంలోనూ అపవిత్రము కాకుండా, ఏ విషయంలోనూ దేవునికి దూరస్తులం కాకుండా ఆ కళ్ళ ముందు ఆహార పదార్థాలు ఇన్ని టేబుల్ మీద పెట్టి, అన్ని పాత్రలు చేసిన వంటకాలన్నీ టేబుల్ మీద పెట్టి వీళ్ళు పిలిస్తే ఒక్కసారి చూచినప్పుడు కళ్ళు ఏం చేస్తాయండి? కళ్ళు ఆకర్షిస్తాయి.
అమ్మో చాలా రుచిగా ఉన్నాయి అటువంటి ఆ సువాసన, అవి విరజిమ్మే వాసన ముక్కులు చూస్తాయి. అవును, చాలా సువాసన వెదజల్లుతున్నాయి, చాలా టేస్టీగా కనపడుతుంది ఈ వాసన. ఎస్, నువ్వు వెళ్ళు తిను అనేటువంటి ఆ సిగ్నల్స్ ముక్కులు ఇస్తాయి. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, వీటిని నిగ్రహించుకున్నారు. దీనినే శరీరాశ. తిను, నువ్వు దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, నువ్వు లావుగా యోధుడిగా, నువ్వు పెద్ద బలాఢ్యుడిగా ఉండాలి, తిను అని ఒకవైపు శరీరం ప్రోత్సహిస్తుంది, ఒకవైపు ఏమో కళ్ళు, అయ్యో ఎంత చక్కటి పదార్థాలు ఉన్నవే, ఇంత చక్కగా ఇన్ని రకాల వంటకాలు చేశారు, మరి ఎన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయో. రాజుగారు అంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మరి మా చిన్నప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ హోటల్కి పేర్లు ఏమిటి, మిలిటరీ హోటల్ అని పేరు పెట్టేవారు, లేదా రాజుల భోజనం మరి శాల అని పేరు పెట్టేవారు. అంటే ఏంటంటే ఆ పదాలలో నాన్ వెజ్ ఎక్కువగా దొరుకుతుంది, రకరకాల వంటకాలు చేస్తారు అనేటువంటి ఆ భావం ఉంది అది ఆ రోజుల్లో. కాబట్టి ప్రియమైన వాళ్ళ రాజుగారి భోజనం ఎంత మరి కాస్ట్లీ అఫైర్ మీరు గమనించండి. అటువంటి దానిని వీళ్ళు మరి దానియేలు తృణీకరించాడు. తన యొక్క ఆ కోరిక తినాలి అనే ఆశ తనలో రాకుండా నిగ్రహించుకొని శరీరాశల్ని జయించాడు, నేత్రాశను జయించాడు, తన యొక్క మరి ఆ దైవ సన్నిధిలో ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రియమైన వాళ్ళారా 2వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చూస్తే అక్కడ రాయబడింది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి ఉన్నాయి లోకంలో, కానీ అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి ఇటువంటి వాటి వలన నన్ను నేను అపవిత్రపరచుకొనను, ఈ తిండి వలన నేను నష్టపోను, నేను నష్టాన్ని కొని తెచ్చుకోలేను, నా ప్రభుకి వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేను అనేటువంటి గొప్ప నిర్ణయానికి మరి దానియేలు వచ్చాడు. ఒకటే మాట చెప్తున్నాడు, అవి తిని నేను అపవిత్రుడను కాలేను. ఆ పదార్థాలు రాజుగారు మరి తినే పదార్థాలు చాలా వెరైటీగా ఉంటాయి. ఇంకో మాట చెప్పాడు, భోజనమే కాదు పానము. అంతకుముందు మనం దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు నెబుకద్నెజరు కుమారుడు కొడుకు మందిరములోనే వీళ్ళు ద్రాక్ష రసాన్ని తాగి విందు చేసుకున్నారు. అటువంటి ఆ రాజుకి తండ్రి నెబుకద్నెజరు, అతడు త్రాగే ఆ మద్యము, దీనిని ద్రాక్ష రసం అన్నారు. ఈ మద్యము ఎక్కడెక్కడి నుంచో వెరైటీ మరి వారు తెచ్చి త్రాగుతూ ఉంటారు. రాజులు గనక వారు చేసే పనులు అలానే ఆ స్థాయికి తగినట్టుగానే ఉండాలని వారు ప్రయాసపడతారు. ఇటువంటి వాటి వలన తను అపవిత్రుడు కాకూడదని, నేత్రాశ ఆ నేత్రాశలో పడిపోకూడదని, ఆ యొక్క పాపములో పడిపోయి దేవునికి దూరం కాకూడదని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు, తనను నిగ్రహించుకుంటున్నాడు. ఆ నిగ్రహం వారిలో శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగింప చేస్తుంది. ఆ నిగ్రహం వారిలో ఆ శ్రేష్టమైనటువంటి విధానాన్ని మరి చాలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనం తిండికి ఆత్రం పడకూడదు, భోజనానికి ఆత్ర పడకూడదు అనే విషయాన్ని వీళ్ళు గ్రహించారు. ఎందుకంటే రాజుగారు తిండి అది మనల్ని అపవిత్రపరిచేస్తుంది, జాగ్రత్త అనేటువంటి ఆలోచన వాళ్ళు పడ్డారు. ఒక విషయంలో నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో ఈ భోజన పదార్థాల విషయంలో ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ సంఘటన మరి చాలా భయంకరమైన సంఘటన. ఏముందంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. యాషావు ఆ తరువాత
ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మరి నాకు కనపడతా ఉంది, భోజనాన్ని గురించి చెప్పాడు. అవును కదా? ఏమని చూడండి, మళ్ళా 16 వచనం చదువుతాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడు, అంటే భ్రష్టుడు అయిపోయాడు, భ్రష్టత్వానికి వచ్చాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు. ఈ భ్రష్టుడిని ఇంకొక పదముతో మరి పోలుస్తున్నాడు, ఇంకొకరిని ఆ భ్రష్టులు వరుసలో ఉంచుతున్నాడు. ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ని ఈ భ్రష్టులు వరుసలో చేర్చాడు. ఎవరు వీళ్ళు? వ్యభిచారుడు, అంటే తిండిబోతులు, కాని దానికి ఆశపడేటువంటి వాళ్ళు వీళ్లతో పోల్చబడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని, పరిశుద్ధ జీవితంలో, ఆత్మీయ అనుభవాలలో దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి మనం లోబడాలని, ప్రభునామాన్ని ఘనపరిచే వారంగానే ఉండాలని ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి భోజన పదార్థాలు మరి ఆశపట్టం అనేది ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. రాజుగారి భోజనాలు మన సాదాసీదా వండుకునే వంటలు కాదండి, గమనించండి. రాజుగారి టైప్ ఆఫ్ వంటలు, వారు చేసుకునే ఏర్పాట్లు, వారు తినేటువంటి పదార్థాలు వారికి నష్టాన్ని చేకూరుస్తున్నాయనే విషయాన్ని గమనించకపోయినా దానియేలు వంటి పరిశుద్ధులు, పవిత్రులు, దేవుని బిడలుగా ఉన్న వారు గమనించగలగాలి. ఇలా యాషావు అనే పదంలో, జ్యేష్ఠత్వం అనే సందర్భంలో మీరు ఏమి జరిగింది అని ఒకవేళ మీరు ప్రశ్నించుకుంటే ఆదికాండంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. ఆదికాండం 25వ అధ్యాయంలో 33వ వచనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 33వ వచనం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను, అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును, అంటే ఆహార పదార్థాలకి ఆశించేవాడు ఎంతటి శ్రేష్టమైన ఆధిక్యతనైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉంటాడు. జ్యేష్ఠత్వం అనేది అద్భుతమైన, శ్రేష్టమైన దేవుని యొక్క బహుమానం. అది అంతటి శ్రేష్టమైన జీవితాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడిపోతాడు. అంటే అందులో అంత ఆకర్షణ ఉందన్నమాట భోజనం అనే దానిలో. ఇంకొక విషయాన్ని ఒకవేళ మనం కొంచెం ఇంకా కొద్ది ఈ విషయాన్ని జాగ్రత్తగా చూడగలిగితే 27వ వచనం నుంచి చదువుతాను. ఆ చిన్నవారు అంటే ఎవరు వీళ్ళు? చిన్నవారు అంటే ఎవరు వీళ్ళు? యాషావు, యాకోబు. పుట్టినప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు యాషావు వేటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాషావు ఎప్పుడు కూడా ఈ జంతువులను వేటాడి తెచ్చి తినటం తప్ప, అరణ్యంలో తిరగడం తప్ప, మొరటత్వం తప్ప మరి ఎటువంటి మంచి అలవాటు లేనట్టు ఈ మాట జ్ఞాపకం. చిన్నవారు ఎదిగినప్పుడు యాషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. యాకోబు ఇంట్లోనే, బయటికి వెళ్ళడం, బయట తిరగడం, వాడికి బయట సంగతి ఏం అవసరంలా, ఇంట్లోనే ఉండేవాడు. ఇలా వీళ్ళిద్దరూ పెరిగారు. అయితే ఇస్సాకు యాషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. ఇస్సాకు వేటకి వెళ్ళటంలా, ఎందుకంటే యాషావే వేటకి వెళ్తానని తెస్తున్నాడు, ఇద్దరు తింటున్నారు, బాగానే ఉన్నారు, బాగా తింటున్నారు కనుక ఇస్సాకు యాషావును, యాషావు ఇస్సాకును ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ఈ విషయంలో రెబెక్క తల్లి యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా యాషావు అలసిపోయిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడను. ఎదోము అంటే ఎరుపు అంటారు, కింద మీరు అర్థం చూడండి. ఎర్రటి వాడు, ఎరుపు. అందుకు యాకోబు, ఇక్కడ చూడండి, అన్నదమ్ములే
అన్నదమ్ములే. అన్న తమ్ముడు ఒక ముద్ద పెట్టరా, నాకు ఆకలేస్తుంది అన్నాడు. అన్నయ్య ఆ తమ్ముడు ఏం చేశాడండి? ఏం చేశాడు? సరేరా అన్నం పెడతాను నీకు, బాగానే ఉంది, కానీ ఇంటికి నువ్వు పెద్దోడు కదా, నువ్వు పెద్దవాడు కాబట్టి నీకు వస్తున్న జ్యేష్ఠత్వం అనేటువంటి హక్కు ఉంది కదా, అది నాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తే నీకు అన్నం పెడతాను అన్నాడు. అన్నదమ్ముల మధ్య ప్రేమ చూడండి. సరే, వీడికి ఆకలేస్తుంది. జ్యేష్ఠత్వానికి ఉన్న విలువ వాడు మర్చిపోయాడు. జ్యేష్ఠత్వానికి ఉన్న విలువ మర్చిపోయి ఎర్రగా కనబడుతుంది. వంటకి మీద చాలా బాగుంది, అందులో నాకు ఆకలేస్తుంది, నేను తింటాను, నాకు కొంచెం పెట్టమన్నప్పుడు ఆ తమ్ముడు యుక్తిగా నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తే నేను నీకు ఆహార పదార్థం పెడతానన్నాడు. సరే, వాడు ఆశపడ్డాడు, తిన్నాడు, జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు. ఎలా? తల్లి మోసం చేసింది కొడుకుని. పెద్దోడు అంటే ఆడెప్పుడు అడవిలో తిరిగేవాడు కాబట్టి మొరటోడు. యాకోబు ఇంటిలో ఉండేవాడు. మనం ఊళ్ళలో ఒక మాట అంటారు, తల్లి చాటు బిడ్డ, తల్లి చాటు కొడుకు, లేక చెంగు పట్టుకు తిరుగుతాడు అంటారు. అంటే అంత పెట్ చేసింది ఆ తల్లి. చేసి ఆఖరుకు తల్లే మోసం చేయడానికి ప్రోత్సహించినట్టు మనం చూస్తుంటాం. ఆ ఇస్సాకును ఏ విధంగా మోసం చేశారో తర్వాత మనకు అంతా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, జ్యేష్ఠత్వ హక్కును వీడి కేవలం భోజనం కోసం కోల్పోయాడు. ఆకలి అనేది మనం ఓర్చుకుంటే కొంతసేపు మనం ఓర్చుకోవచ్చు, కానీ జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటే మనలో పొందలేం. నేత్రాశ. ఈ నేత్రాశకు దానియేలు అండ్ టీం లోబడల. నేత్రాశను జయించారు, నిగ్రహాన్ని కలిగి ఉన్నారు. ఆశా నిగ్రహం చేత దేవుని వైపు మీరు చూస్తూ ఉన్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఈ ఆహార పదార్థాలు మన జీవితాన్ని పతనం చేస్తాయి, మనల్ని అపవిత్రులు చేస్తాయి. కాబట్టి మనకి వద్దు అని వాళ్ళు నిర్ణయించుకొని దేవుని వైపు చూశారు, దేవుని మీద ఆధారపడ్డారు, ప్రార్థన చేసుకున్నారు. నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము రాజుగారు తినే భోజన పదార్థాలతో అపవిత్రులు కాలేమో, కాబట్టి మాకు మరి మినహాయింపు ఇవ్వండి, మేము రోజు తినే ఆహార పదార్థాలు మేము తినేటట్టు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ రాజుగారు ఆశించినటువంటి శరీర దారిద్ర్యం రాదు అని అనుకుంటున్నారేమో, 10 దినాలు టెస్ట్ చేయండి. 10 దినాల్లో మేము చక్కటి శరీర దారుఢ్యాన్ని కలిగి రాజు సముఖమునకు మరి కావలసినటువంటి ఆ స్థితి, ఆరోగ్యం, ఆ బలం మాకు రాలేదు అంటే అప్పుడు మరి చూద్దాం అని వీళ్ళు అడిగారు. ప్రియమైన వాళ్ళారా, ఆశా నిగ్రహం అనేది మన జీవితాల్లో ఉండాలి. శరీరం అన్ని వేళలా మనల్ని పాపం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ శరీరం ఆత్మ రెండు పెరుగులాడతాయి. ఆత్మ మన ఆంతర్యములో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో బలమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. శరీరమేమో లోకంలో ఉంది కనుక లోకానుసరమైనటువంటి అనుభవాలు శరీరాన్ని పీకుతూ ఉంటాయి. కాబట్టి పౌలు గారు అంటాడు గలతీ సంఘంలో 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూస్తే ఆయన చెబుతాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆత్మానుసారంగా నడుచుకున్నారు. దైవానుసారమైన మాటతో వారు పట్టబడ్డారు, దైవానుసారమైన మాటకు లోబడ్డారు. నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాజుగారు తినే భోజనాలు మాకొద్దు అని రిక్వెస్ట్ చేశారు. ప్రియమైన వాళ్ళ శరీరాశను జయించారు, నిగ్రహించుకున్నారు, దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలనుకున్నారు. కాబట్టి శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయి, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఆలోచిస్తాయి. అయినా వీరు జయించారు. ఆశా నిగ్రహం కలిగి దేవుని మీద ఆధారపడి ప్రభు చిత్తానికి వీరు లోబడ్డారు. కాబట్టి మనం కూడా అలా దేవునికి లోబడాలి. ఒక విధంగా మన పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సిచ్యుయేషనే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండంలో మన మరి పూర్వీకులు ఆదాము, హవ్వలు, వీరి విషయంలో అవ్వమ్మ ఆకలి చేత ఉన్నప్పుడు అపవాది అవ్వమ్మను దర్శించి ఈ పండు తినండి అని వారిని ప్రేరేపించినప్పుడు దేవుని ఆజ్ఞ మర్చిపోయారు, దేవుని ఏర్పాటు మర్చిపోయారు, దేవుని చిత్తాన్ని మర్చిపోయారు. ఇక్కడ ఆ ఫలాన్ని తిన్నారు. చూసారా, శరీరం అది కన్నులకు ఇంపైనది అనే మాట ఉందండి. మీరు గమనించండి, ఆది కాండంలో
అది కన్నులకు ఇంపైనది, రమ్యమైనది అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఆ వారు తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, దేవుడు మంచిది కాదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏమనుకుంటుంది, ఆహారానికి అది మంచిదనియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమునైనది ఉండడు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇది ఈ తిన్నందువల్ల, నిషేధించబడినటువంటి ఆహారాన్ని తిన్నందువల్ల దేవుని సన్నిధి కోల్పోయారు. చూశారు కదా, నేత్రాశ కన్నులకు ఇంపుగా రమ్యంగా కనపడుతుంది, తినడానికి ఆహారంగా మంచిగా ఉన్నట్టు ఏమంట అనుకుంటుంది. ప్రియమైన వారురా, ఈ ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. అలా కలిగి ఉన్నారు కనుక వీళ్ళు దైవ సహవాసాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే ఆ అపవిత్రమైన ప్రభు నిషేధించిన ఆహార పదార్థం తిన్నదో లేక తిన్నారో వారి నేత్రాలు తెరవబడ్డాయి. వారి నేత్రాలు తెరవబడ్డాయి. లోక నేత్రాలు, లోకాశతో నింపబడిన నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని చిత్తాన్ని కోల్పోయారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని లోబడాలి. ప్రియమైన వారులారా, దేవుని సత్యాన్ని చూడగలిగే నేత్రాలు కావాలి, కానీ శరీరాశకు లోబడే నేత్రాలు మనకొద్దు. దేవుని కృపలో ఎదగబడేటువంటి ఆత్మీయ అనుభవాలు మనకు కావాలి, కానీ మనను ఈ భ్రష్టత్వానికి ఈడ్చివేసేటువంటి ఆహార పదార్థాలు మనకొద్దు. అదే యాషావు భ్రష్టుడైపోయాడు అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఆశపడి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. వాని వల్లే మీరు ఉండకుండా మీ ఆశను నిగ్రహించుకోండి. మీ ఆశను నిగ్రహించుకొని దేవుని యొక్క వాక్యం వెలుగులో మీరు జీవించండి. దేవుని బిడలుగా మీరు ప్రయాణం చేయండి. దేవుని ఆత్మ చేత మీరు నింపబడండి. తిండికి దాసులు కాకండి, తిండికి దాసోహం కాకండి. అది అపవిత్రమైనటువంటి తిండి, అది అపవిత్రమైనటువంటి ఆహార పదార్థాలు. వాటికి లోబడకండి. మీ నేత్రాలు ఒకవేళ ఆశించిన, మీ శరీరం ఆశించిన వాటికి లోబడకండి. లోకంలో శరీరానుసారముగా జీవించేవారు అటువంటి ఆహార పదార్థాలకు లోబడి వారేంటారు, బానిసలైపోయే వారేంటారు. అందుకనే ప్రభు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే ప్రభు అంటాడు ఇలాంటి వారిని ఉద్దేశించి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు. ఈ వేటకి ఇది తినేస్తే హాయిగా ఉంటది అని దానికి ఆశపడేవారు. నిగ్రహం లేదు, దేవుని మీద మనసు లేదు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు, ఆత్మీయ జీవితం పట్ల ఎటువంటి జాగ్రత్త లేదు. పాపాన్ని చూచి పాపం చేత ప్రేరేపించబడి పాపము చేత పట్టబడి భ్రష్టత్వానికి ఏడ్చబడేవాడు మీలో ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి, పరీక్షించుకోండి, మీ ఆత్మీయతను మీరు కోల్పోకండి అని ప్రభు మనకి మరి జ్ఞాపకం చేస్తున్నాడు, బయలుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఒకవేళ అటువంటి ఆశపడే తత్వాన్ని ఉంటే సామెతల కర్త అంటాడు, నీ తిండిపోతు అయితే నీ గొంతులో కత్తి పెట్టుకో అన్న. కత్తి దేవుని యొక్క వాక్యం. నీవు తినకుండగా, అపవిత్రుడు కాకుండా, నీవు అపవిత్రమైనటువంటి ఆహార పదార్థాల్లో పాలు పంచుకోకుండా నిన్ను పవిత్రంగా ఉంచడానికి దేవుడు తన వాక్యం అనే ఖడ్గాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను నువ్వు అదుపు చేసుకోవడానికి, నిన్ను నువ్వు నిగ్రహింప చేసుకోవడానికి, నిన్ను నీవు నీ స్వాధీనంలో, దైవ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఆ యొక్క విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం భోజనానికి బట్టి దేవుని చిత్తాన్ని, దేవుని పనిని మనం పాడు చేసే వారికి ఉండకూడదు. దేవునికి దూరస్థులం కాకూడదు. దేవుని పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దానియేలు అందుకని మేము అపవిత్రులం కాకూడదు అని అనుకున్నారు. వాళ్ళు అపవిత్రుడు కాకుండా ఉండాలని ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ భోజన పదార్థాలు మాకు అవసరం లేదు, మేము
అటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, మరి మనం కూడా మన జీవితాల్లో ఏది నిషేధించబడిందో, ఏది నిషేధించబడి దేవుడు ఆజ్ఞ చేత మనం తినకూడదని ప్రభు చెప్పాడో వాటిని తినకూడదు. లేక తింటే అపవిత్రునిగా మారిపోతాం. మన పవిత్రమైన జీవితాన్ని మనం పోగొట్టుకున్న వారమై ఉంటాం. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ పత్రికలో ఒక చక్కటి మాట ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో ప్రియమైన వాళ్ళారా ఎంత చక్కటి ఆత్మీయతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన 2వ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. 11వ అధ్యాయము 15వ వచనం. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు బట్టి వాళ్ళకి అంతం వస్తుంది. కాబట్టి మీరు అందులో పాలు పంచుకోకండి. మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండండి. దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి జీవితాలు మీరు కలిగి ఉండండి. మీ బ్రతుకు దినాలు అపవిత్రమైనవిగా ఉండకూడదు అని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని చేతిలో సాధనాలుగా, దేవుని బిడ్డలంగా, ఆయన సన్నిధిలో నిత్యము జీవించే వాళ్ళంగా మన బ్రతుకులో సమర్పించుకోవాల్సిన వారమంటున్నాం. ఎందుకంటే భోజనాన్ని బట్టి ఆ పరిచర్యను పాడు చేసుకోకూడదు, మన ఆత్మీయతను పాడు చేసుకోకూడదు, మన దైవత్వాన్ని మనం పాడు చేసుకోకూడదు. అందుకని పేతురు గారు చాలా విషయాలు దీని మీద మాట్లాడాడు. కనుక మనం అటువంటి వాటి మీద ఆధారపడక దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. చూడండి, రోమా సంఘానికి కూడా ఒక చక్కటి హెచ్చరిక ప్రభు ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17, 18 వచనాలు మీరు చూస్తే, ఇక్కడ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకమును కలుగు చేయవారని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏదైతే బోధించబడుతుందో సంఘంలో, ఏ వాక్యం అయితే విత్తబడుతుందో ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వారిని, వ్యతిరేకులైనటువంటి వారిని, మనలో భేదాలు కలిగించేవారిని, ఆటంకాలు కలిగించేవారిని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి అని పౌలు గారు సంఘంలో చెప్పే సందర్భంలో బతిమాలు కొనుచున్నాను అన్నాడు. అంటే ఎంత లోతుకి ఈ ఆటంకాలు కలిగించేవారు, భేదాలు కలిగించేవాళ్ళు వెళ్ళిపోయారో చూడండి. సంఘాన్ని పాడు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. అటువంటి వారు తమ ప్రభునకు దాసులు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలనను నిష్కప్టుల మనస్సులను మోసపుచ్చుదురు. మోసగాళ్ళు ఉంటారు సంఘాల్లో, పనికి మళ్ళీ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉంటారు, మోసపూరితమైన మాటలు పలికేవారు ఉంటారు. ఇంపైన మాటలు, అబ్బో ఎంతో ఆకర్షణీయమైన మాటలు మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండండి. భోజన పదార్థాలకి మాటలకి ముడిపెట్టాడు. వారి కడుపుకే దాసులు అని చెప్పి ఆయన మళ్ళీ ఏమన్నాడు? విభేదాలు కలిగిస్తారు, ఇంపైన మాటలతో, ఇసుక మాటలతో నిష్కపటుల మనసులను మోసం చేస్తారు. కపటం లేని వారి హృదయాలలో జొచ్చి లేనిపోయిన మాటలు చెప్పి సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఈ తిండిబోతుల వరుసలో ఉన్నారు. ఇది నూతన బంధన మరి సత్యము. ఈ విషయాన్ని మరి దానియేలు ఎరిగిన వాడై ఆహార పదార్థాల వల్ల ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు, పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆశా నిగ్రహము. తను రాజుగారి భోజన పదార్థాలు, ఆ ద్రాక్ష రసాన్ని చూచి యవనస్తులని వీళ్ళు టెంప్ట్ అవ్వకుండా, ఆకర్షించబడకుండా తమను తాము అదుపు చేసుకున్నారు. తమను తాము ఒక విధంగా కంట్రోల్ చేసుకున్నారు. కొంతమందికి షుగర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏదైనా తినకూడని ఆహార పదార్థం చూచినప్పుడు కంట్రోల్ చేసుకునే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు
ఆహార పదార్థాన్ని తినేస్తారు. ఆ తిన్న కారణంగా వాళ్ళకి ఆరోగ్యం మరింత చెడిపోతుంది అని వారికి తెలుసు. ఈవెన్ దెన్ అలా తింటారు. కాబట్టి ప్రభు అంటాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. ఇలాంటి వారు కేవలం వారి కడుపుకే దాసులు, దేవునికి దాసులు కాదు. వాళ్ళు దేవుని దాసులు కాదు, దేవుని ప్రియులు కాదు, దేవుని పనికి వచ్చే వాళ్ళు కాదు. వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. సంఘంలో ఉండి మేమెంతో పరిచయం చేస్తున్నాం అనేటువంటి అపోహలు కల్పించి సంఘంలో మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, మీరు వారిలో కలవకండి, మీరు ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆహారం అనేది ఎంత చెడ్డదో గమనించండి. ఆహార నియమాలు కొన్ని ఉంటాయి. నిజానికి మనం కూడా తినే ఆహార పదార్థాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆ నియమాలు పాటించకపోతే అనారోగ్యంగా ఉంటాం. అదే విషయాన్ని దానియేలు గ్రహించాడు. ఈ దేవుని బిడ్డలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విషయాన్ని గ్రహించి రాజుగారి భోజన పదార్థాలలో పాలు పంచుకోకుండా ఉండడం ఉత్తమము, అదే పవిత్రమైనటువంటి జీవితము అనేటువంటి ఆ విషయాన్ని వారు ఎరిగారు. అలా ఎరగకుండా పాపాన్ని వీళ్ళు పంచుకుని తింటే దేవునికి దూరం అయిపోయి ఉండేవారు. అందుకనే దురాశపడద్దు. వీళ్ళు ఆశపడలా, నిగ్రహించుకున్నారు. నిగ్రహించుకుని తాము పవిత్రులుగా ఉంచుకున్నారు. అందుకే యాకోబు అంటాడు తన పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. దురాశ అనేవి జాగ్రత్త. అందుకని ఆశను నిగ్రహించుకోవాలి. పాపం చెయ్యమని అపవాది ప్రోత్సహిస్తుంటే నువ్వు చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆటంకపరుస్తూ ఉంటే నీ శరీరం నిన్ను ఫోర్స్ చేసేకొలది, నీ శరీరం నిన్ను ప్రోత్సహించకొలది ఆ పాపంలో పడిపోతే అపవిత్రుడిగా మారిపోతావు. అందుకని ప్రభు అన్నాడు, మీరు అపవిత్రులు కాకుడి, మీరు వారిలో నుంచి ప్రత్యేకించబడండి, బయటికి రండి, వారిలో కలవకండి అని దేవుడు చెప్పాడు. కనుక మనం నిగ్రహించుకోవాలి, మనం అదుపు చేసుకోవాలి. ఏవైనా ఎమోషన్స్ మనలో కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ ఎమోషన్స్ వల్ల కొన్నిసార్లు మన నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఎమోషన్స్ వల్ల మనం కొన్నిసార్లు పీస్ ఆఫ్ మైండ్ మనం కోల్పోతుంటాం. ఆ ఎమోషన్స్ వల్ల మనం కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాం. అందుకని నిగ్రహం కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆ దానియేలు యొక్క ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క ఆ ప్రవర్తన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది నీ మాట కానీ అది ఏదైనా కానీ నీవు నిగ్రహించుకో అనే మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 25వ వచనాన్ని కానీ చూస్తే ప్రభు అంటాడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము 25వ వచనం సామెతల గ్రంథం. ఎవరైనా తమ జీవితంలో దైవ చిత్తాన్ని కలిగిన వారై ఉండాలి అంటే, దేవుని వాక్యాన్ని గమనించగలిగినటువంటి ఆత్మీయతలో వారు ఎదగాలి అంటే ఆయన అన్నాడు, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి. మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్ అయిపోయి మీ యొక్క ఫీలింగ్స్ ని బ్రేక్అవుట్ చేసి అపవిత్రపరచుకోకండి, దేవునికి దూరం కాకండి అనేటువంటి మాట ఇక్కడ మనం చెప్తూ ఉన్నాడు. చూడండి, 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థమైనదిగా కనబడును, తుదకు అది మరణమునకు చేర్చును. కనుక మనం అదుపు చేసుకుందాం, మనం దేవుని చిత్తానికి లోబడి ఉందాం. మనకి కరెక్ట్ అని మన శరీరం మన ఆలోచన చెప్పే మాటలు యథార్థమైనవని అనుకోవద్దు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటల్ని శ్రేష్టమైన మాటలుగా ఎంచండి. మిమ్మల్ని మీరు అణుచుకోండి. మీ ఫీలింగ్స్ ని దేవునికి వ్యతిరేకంగా ఉంటే మీరు అణుచుకోండి. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం ఏమంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారము లేక ఆ పాడైపోయిన పురం, ఆ పట్టణం ఎలానో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే అని దేవుడు మాట్లాడుతున్నాడు.
మనల్ని అణుచుకోవాలి. మనల్ని మనం అణుచుకుని దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అనేది దేవుని సంకల్పం అని మనం గమనించాలి. కాబట్టి ఈ ఆత్మీయ అనుభవాలలో అపవిత్రత చోటు చేసుకోకుండా మనం పవిత్రులుగా మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఇది దేవుని ఏర్పాటు. కనుక ఈ కడవరి దినాల్లో ఏదైనా నిన్ను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ప్రోత్సహిస్తే నీవు దాన్ని ఎదిరించి దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారం ఏంటి ఉన్నావు. దేవుని మీద ఆధారపడవలసిన వారం ఏంటున్నావు. దైవ చిత్తానికి లోబడవలసిన వారం ఏంటున్నావు. చూడండి ప్రియమైన వాళ్ళారా, సామెత గ్రంథంలోనే 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూస్తే, 10వ అధ్యాయము 19వ వచనం, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. మరి విస్తారమైనటువంటి ఆ విస్తారమైనటువంటి క్రియల వలన దేవునికి దూరం అయితేమేమో. ఆ మాటలు, సంఘములో దుష్ట స్వభావం కలిగిన వారు ఉన్నారు అన్నాడు రోమా 16, 17, 18లో. తంత్రములు కల్పించేవారు ఉన్నారు అన్నాడు. కానీ మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు అన్నాడు. మనసును చెరిపేవాళ్ళు ఉన్నారు అన్నాడు. లేని మాటల ద్వారా మనసును మభ్యపెట్టేవాళ్ళు ఉన్నారు అన్నాడు. అలా మభ్యపెట్టేవాళ్ళు ఎక్కువగా మాట్లాడి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయాసపడతారు. కనుక మీరు ఎట్టి వారిలో చేర్చబడక, మీరు పవిత్రులు కనుక మీరు పరిశుద్ధులుగానే ఉండండి. మీరు దేవుని సన్నిధిలో నివసిస్తూనే ఉండండి. దేవుని మీదనే మీరు ఆధారపడండి. ఎందుకంటే ఆ మాటలు కోరుకుడు పుండు ఏ విధంగా పాడు చేస్తాయో అలానే పాడు చేస్తాయి. జాగ్రత్త, చెప్పుడు మాటలు వినకండి. సంఘాన్ని పాడు చేసేవాళ్ళు మాట్లాడే మాటలు మీరు వినకండి. ఆ విని అపవిత్రులు కాకండి అని యాకోబు పత్రికలో మరి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయములలో మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనమందుంచుకునగా శక్తి గలవాడును. మాట తప్పకుండా ఉన్నటువంటి వాడు తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఎవడైతే మరి 3వ వచనం, గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెము పెట్టి వాటిని శరీరమంతయు తిప్పుదు కదా, వాడను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెరుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపు అనే ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన ఆవిని తగిలిపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మనం చూసాం రోమాపత్రికలో. సంఘంలో ఉంటూనే, సభాసులు ఉంటూనే వాళ్ళు తిండి మీద వాళ్ళ మనసు ఉంచుతారన్నాడు. తిండికి వాళ్ళు దాసులు అన్నాడు. ఆ తిండికి దాసులైన వాళ్ళు చేసే పని ఏంటంటే సంఘాన్ని పాడు చేసే పనులు. అపవిత్రమైన మాటలు మాట్లాడతారు, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటారు, అపవిత్రంగా ఉండి సంఘాన్ని పాడు చేస్తారు, ఇచ్చకపు మాటలు మాట్లాడతారు, ఇంపైన మాటలు మాట్లాడతారు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా సంఘాన్ని పాడు చేయడానికి భోజన పదార్థాలతో పాటు ఈ మాటలు కూడా వర్కౌట్ అవుతూ ఉన్నాయి అని దేవుడు మనతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తుండగా మన బహు జాగ్రత్తగా ఈ విన్న వాక్యానుసారంగా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ శరీరం వైపు, శరీర ఆశల వైపు మనం ఏడ్చబడక ప్రభు తట్టు, ప్రభు వాక్యము తట్టు, ప్రభు సన్నిధి తట్టు మనం ఆకర్షించబడి మన ఆత్మీయ అనుభవంలో ముందుకు సాగిపోవలసిన వారు వింటున్నాం. లేకపోతే ఆశా నిగ్రహము కోల్పోతే ఆశ నిన్ను డామినేట్ చేస్తే నీ శరీరం మరి యాషావు వలె భ్రష్టుడు అనే పదానికి దిగజారిపోతాం. అలా కాకుండా దానియేలు వలె నిగ్రహం, షడ్రక్ మేషక్ అబ్దెనెగో వలె నిగ్రహాన్ని కలిగినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి అనుకూలమైన వారిగా ఉంటారు. రోమా సంఘములో ఉన్నట్టు ఒకవేళ తిండికి దాసులైనటువంటి వారు
పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, ఇచ్చక మాటలు మాట్లాడుతూ సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారనే విషయాన్ని ప్రభు చెప్పాడు. కనుక ఆ భోజనము అనేది ఎంత మరి నీచ స్థితికి వారిని దిగజార్చేస్తుందో మీరు గమనించండి. ఎందుకంటే భోజనముతో పాటు పానము అనే మాట కూడా యాడైంది. భోజనము, ద్రాక్షారసము, భోజన పానాదులు అనే మాట వాడబడింది. కాబట్టి వాటి ద్వారా మనం అపవిత్రపరచుకోకుండా, లోకాశల చేత దేవునికి దూరం కాకుండా, శరీరాశల చేత మన పవిత్రతను పాడు చేసుకోకుండా, దేవుని సన్నిధిలోనే ఉంటూ ఆయన మందిరంలో ప్రవహిస్తున్న ఆనంద ప్రవాహంలోని తృప్తికరమైన సంతృప్తికరమైన జలమును త్రాగుతూ మనం శుద్ధీకరించుకుంటూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ శరీర ఆశ చేత ఈడ్చబడక పట్టబడక పవిత్రమైన ఆలోచన కలిగిన దానియేలు వలె పవిత్రమైన ఆలోచన విధానాన్ని కలిగి దేవునికి ఇష్టంగాను, దేవుని పరిచారకులంగాను, దేవుని మరి ఆ సన్నిధిలో సముఖంలో ఆ పరిచారత్వాన్ని చేయగలిగే వారంగాను మనం ఉండాలి, పరిచారకులంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అట్టి పవిత్రమైన జీవితాలు మనకు కావాలి. ఆశా నిగ్రహము. వీరు ఆశను నిగ్రహించుకున్నారు. వీరి ఆశ దురాశగా మారలేదు. చాలా మంది ఆశపడతారు, ఆశపడి దురాశ చెందుతారు, తర్వాత దుఃఖానికి చేటు అనేది వాళ్ళు మర్చిపోతారు. ప్రియమైన వాళ్ళరా, మనం అటువంటి పదార్థాలకు ఆశపడక దేవుని మీద ఆశ కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ప్రియులంగా ముందుకు సాగిపోవడానికి మనం సిద్ధపడవలసిన వారం ఏంటాం. అట్టి సిద్ధపాటు, అట్టి ఆత్మీయ అనుభవాలు ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం కూడా అలాంటి అనుభవాల్లో ముందుకు సాగిపోయినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మనందరికీ అనుగ్రహించి తన కృపతో నింపి నడిపింప చేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి ప్రభా అనుభవాన్ని, దానియేలు పరిగి ఉన్నటువంటి అనుభవాన్ని మాకు ఈ మధ్యాహ్న వేళలలో మా ముందుంచారు, మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు. ప్రభా, అపవిత్రత కాకుండా, అపవిత్రులు కాకుండా అనే మాట వారు వాడారు. వారు పవిత్రులు, యేసు రక్తంలో కడగబడిన బిడ్డల వలె వారు దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారు, దేవుని ఆత్మ చేత ఆవరించబడిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు, యోగ్యత కలిగినటువంటి వారు. అట్టి వారిని అపవిత్రులుగా మార్చడానికి అపవాది పన్నిన పన్నాగాన్ని వారు జయించారు. నెబుకద్నెజరు ప్రపంచపు మొదటి అన్యరాజు ఆలోచన ఎంత మరి అపవిత్రమైనదో దానియేలు గ్రహించగలిగాడు. నీవు నీ జ్ఞానాత్మను దానియేలుకి ఇచ్చావు గనక ఆ అపవిత్రమైన కార్యాన్ని గ్రహించి నీ సన్నిధిలో పవిత్రంగానే ఉండాలని, తమ్మును అపవిత్రపరచుకోకూడదని ఎరిగి నైనా ఆ యొక్క నపుంసకుల అధిపతిని ఆశ్రయించాడు. అలా మా జీవితాలలో మిమ్మును ఆశ్రయించే అనుభవాలు మాకు దయచేయండి. పాపంలో పడిపోక, అపవిత్రంలో పడిపోక, దేవుని నీ చిత్తాన్ని గుర్తించడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకోండి. దెయ్యపు ఆలోచనలు, లోకపు ఆలోచనలు, శరీర ఆలోచనలు, దుర్మార్గమైన తలంపులు మేము కలిగి ఉండక పవిత్రమైన మీ జీవితంలో మనం ఉంచమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన వాక్య భాగాలు, మా ముందుంచినటువంటి అనుభవాలు, ఆశా నిగ్రహం, ఈ నిగ్రహాన్ని కలిగి నీ సన్నిధిలో జీవించడానికి మమ్మల్ని అందరినీ పురుపరపండి. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఎవరెవరైతే తమ జీవితాలలో నిగ్రహించుకోలేక ఆశలో పడి ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారో అటువంటి వారిని మీరు దర్శించి ఇకనైనా వారి విషయాన్ని గ్రహించి నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా వారి దురాశను, ఆశను, లోకాశను నిగ్రహించుకోవడానికి వారిని పురుకొల్పమని ప్రార్థిస్తున్నాను. అలా బిడ్డలందరూ ఆశా నిగ్రహించండి. ఇది నీవు చెప్పిన ఆత్మఫలము అనేటువంటి వరుసలో 9 అంశములలో ఇది ఒకటి కనుక ఆ ఫలభరితమైన జీవితం మాకు దయచేయండి. వింటున్న బిడ్డలందరికీ దయచేయండి. వాక్యాన్ని ప్రశస్తమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం విన్న ప్రతి బిడ్డలో మీ ఆత్మ కార్యం జరిగించండి. మీ చిత్తమైతే నేనా మరొకసారి ఎలాగనో ఆదివారం ఆరాధన మేము కూడుకునే పర్యంతం మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ కార్యాలు మాలో జరిగించండి. అపవిత్రులు కాకుండా మేము ప్రత్యేకించబడిన వారమే, మేము ప్రశస్తమైన యేసు రక్తములో కడగబడిన వారమే ఉన్నామనే విషయాన్ని ఎరిగి నీ కొరకు జీవించగలిగే అనుభవాలు కూడా మాకు అనుగ్రహించేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని పెంచండి, మీ ఆత్మతో నింపండి.
నీ ఆత్మ కార్యాలు మాలో జరిగించి బిడ్డలందరినీ దర్శించి ప్రతి అవసరాన్ని తీర్చి నైనా మీరే మహిమ పొందండి. అలానే శరీర బలహీనతలు ఉన్నటువంటి కూడా దర్శించండి. అలా ప్రభు పాజిటివ్ వచ్చి నైనా బాధపడుతున్నటువంటి బిడ్డలను ఆ కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. అలా మరి మిగిలిన వారు కూడా జాగ్రత్తగా ప్రార్థన అనుభవాలు కలిగి నీ సన్నిధిలో మెలకు ఉండు ద్వారా తమను తాము ప్రభా నీ సన్నిధిలో జీవింప చేసుకోవడానికి మార్గాలు సరళపరచండి. అలా సీయోను ప్రార్థన మందిర బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి కుటుంబంలో మీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందుకోమని విత్తబడిన వాక్యం మా అందరి హృదయాలలో ప్రభా నూరంతలుగా ఫలించినట్టు మీ కృపద ఇచ్చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.